నిన్న అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరయ్యారు. కానీ అలా వచ్చి ఇలా 10 నిమిషాల్లోనే బయటికి వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన అనర్హత భయంతోనే అసెంబ్లీకి వచ్చారా? అసలు అది కౌంటింగ్ కిందకు వస్తుందా? గవర్నర్ స్పీచ్ జరుగుతున్న సమయంలో అసెంబ్లీకి వచ్చారు కాబట్టి ఆయన అసెంబ్లీకి రానట్టే లెక్క. ఈ ఈ లెక్కలో అసలు ఇప్పుడు ఏం చేయబోతోంది ప్రభుత్వం? ఈ జగన్ విషయంలో కానీ వైసీపీ ఎమ్మెల్యేల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఇప్పుడు ఒకటైతే వాస్తవం, గత 10-15 రోజుల క్రితం జరిగిన ప్రెస్ మీట్లో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే నేను నా ఇంట్లో మీడియా ద్వారా ప్రశ్నిస్తా, ప్రభుత్వం అసెంబ్లీలో సమాధానం చెప్పాలి, మాకు అసెంబ్లీలో మాట్లాడటానికి యాంపుల్ టైం కేటాయింపు జరగదు కాబట్టి, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు కాబట్టి, అక్కడ ముఖ్యమంత్రి గారితో సమానంగా మాట్లాడే ఆస్కారం మాకు లేదు కాబట్టి నేను నా ఇంట్లోనే ప్రెస్ మీట్ ద్వారానే ప్రస్తావిస్తాను, వీటికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా విలేకరులు ఆయన్ని, మీరు అసెంబ్లీ సమావేశాలు కనుక హాజరు కాని పక్షంలో, నిరవధికంగా మీరు కనుక అసెంబ్లీ సమావేశాలని స్కిప్ చేసిన పక్షంలో మీ శాసనసభ్యత్వాన్ని డిస్క్వాలిఫై చేయడానికి ఆస్కారం ఉంది కదా అని చెప్పని ప్రశ్నించినప్పుడు కూడా ఆయన చాలా సూటిగా స్పష్టంగా ఏం చేసుకుంటారో చేసుకోమనండి, నేనైతే శాసనసభ సమావేశాలకి హాజరయ్యే ప్రసక్తి లేదని చెప్పడం జరిగింది. మరి ఆ చెప్పిన వ్యక్తి ఒకసారి స్పీకరు డిప్యూటీ స్పీకర్లు 60 రోజులు కనుక సమావేశాలకు హాజరు కాకుంటే మీ శాసనసభ సభ్యత్వాలు రద్దు కావడానికి ఆస్కారం ఉంది కాబట్టి మీరు శాసనసభ సమావేశాలకు హాజరు కండి అని అధికారికంగా ఒక ప్రకటన చేసిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గవర్నర్ గారి ప్రసంగానికి హాజరయ్యారు. ఇక్కడ గమనించుకుంటే ఆయన శాసనసభ సమావేశాల పట్ల శ్రద్ధతో హాజరయ్యారా, లేదు ప్రతిపక్ష నాయకుడిగా తనకు హోదా కల్పించమనే కారణంగా హాజరయ్యారనేది నిన్నే తేటతలమైంది. శాసనసభ సమావేశాలు అయితే ఉండేవారు కదా, అదే అంటున్నా. ఎందుకంటే కనీసం ప్రతిపక్ష నాయకుడు హోదా కల్పించమనే డిమాండ్ని కూడా ఒక అరగంట సేపు ఆ ప్రొటెస్ట్ రూపంగా తెలియజేయలేపారు ఆయన. కేవలం 10 నిమిషాల పాటు అసెంబ్లీని స్టాల్ చేసే ప్రయత్నం చేయటం, అన్నిటికన్నా ముఖ్యంగా తాను ఇచ్చిన స్టేట్మెంట్కి భిన్నంగా తనకు తానే సభకు రావటం, ఆ సభకి వచ్చిన సందర్భంలో కూడా 10 నిమిషాల పాటు కూడా మళ్ళీ తిరిగి ఆ సభలో కూడా వెయిట్ చేయకుండా వెళ్ళిపోయిన తీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మొక్కుబడి తంతుగానే శాసనసభ సమావేశాలకి 60 వర్కింగ్ డేస్ పాటు హాజరు కాలేదు అన్న నెపాన్ని తప్పించుకోవడానికి ఆయన సాంకేతికంగా తన హాజరు నమోదు చేయడం కోసం నిన్న అసెంబ్లీకి వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. అంటే అనర్హత వేటిని తప్పించుకోవడంలో భాగంగానే ఆయన శాసనసభ సమావేశాలకు హాజరైందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి 100కి 100 పాళ్ళు ఆయన పదవి మీద ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యల మీద లేదు అనేది వాస్తవంగా ఆయనకైనా నిర్ధారణ చేసుకున్నారు. ఎందుకంటే నిన్న జరుగుతున్నది కీలకమైన గవర్నర్ ప్రసంగం. గవర్నర్ ప్రసంగంలో తన 5 సంవత్సరాల పరిపాలనలో లోపాలని ఎత్తి చూపుతూ ఉన్నారు. అదే సందర్భంలో ఈ ప్రభుత్వ రాబోయే రోజుల పనితీరు గురించి వివరం చెప్తా ఉన్నారు. అటువంటప్పుడు గవర్నర్ గారి ప్రసంగాన్ని ఆశాంతం విని ఆ ప్రసంగం పట్ల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఆ ప్రసంగాన్ని వినటానికి దృష్టి కేంద్రీకరించలా, ఆ ప్రసంగం మీద స్పందించడానికి దృష్టి కేంద్రీకరించలా. ఆయన ప్రతిపక్షాన్ని గుర్తించండి, ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని చెప్పని, అంటే తనకు అవకాశం ఇస్తారో లేదో వెయిట్ చేయాల, అవకాశం కల్పించని పక్షంలో నాకు అవకాశం ఇవ్వమని చెప్పని డిమాండ్ లేవనెత్తడం వేరు. అసలు తనకి యాంపుల్ టైం ఇస్తారో లేదో చూడకుండానే, తాను లేవనెత్తే అంశాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందో లేదో చూడకుండానే, చర్చకి సిద్ధపడకుండానే ఆయనే ఏకపక్ష నిర్ణయాలతోటి సభకి హాజరు కావటం, బహిష్కరించడం చూసాం మనం. ఇది చూసిన తర్వాత కేవలం మొక్కుబడిగా సభకు హాజరు అయ్యాను అని అనిపించుకోవడానికి ఆయన సభకు హాజరయ్యారనేది వాస్తవం. ఇటువంటి పరిస్థితుల్లోనే నిన్న గవర్నర్ గారి ప్రసంగం అయ్యున్న నేపథ్యంలో స్పీకర్ గారి అధ్యక్షతన జరిగిన సమావేశాలను మాత్రమే వర్కింగ్ డేస్గా పరిగణిస్తారు తప్ప, నిన్న ఉభయ సభల జాయింట్ సమావేశంలో గవర్నర్ గారి ప్రసంగం కోసం ఏర్పాటు చేయబడ్డ సమావేశం వర్కింగ్ డేగా పరిగణలోకి తీసుకోరు. కాబట్టి నిన్న హాజరుగా నమోదు చేయరు. కాబట్టి ఈ రోజు నుంచి జరుగుతున్న సమావేశాల్లో
ఆయన ఏదో ఒక రోజు హాజరైతే ఈ 60 రోజుల కౌంటింగ్ అనేది మళ్ళీ తిరిగి లెక్కింపు బిగిన్ కావడానికి ఆస్కారం ఉంది. కాదు అని అంటే ఆయన నేను హాజరయ్యాను కదా, నిన్న హాజరునే పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పని ప్రభుత్వానికి ఒక సవాల్ విసరదలుచుకుంటే 100% రేపటి రోజున ప్రభుత్వం తీసుకోబోయే డిస్క్వాలిఫికేషన్ నిర్ణయానికి ఆయనే బాధ్యుడవుతాడు. ఇక్కడ గమనించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాల పర్యవసానం వాళ్ళ శాసనసభ పక్షం కూడా రేపు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే 175 మంది పోటీ చేస్తే కేవలం 11 మంది నెగ్గితే 175 మందికి ప్రతినిధులుగా 11 మంది సభకు హాజరవ్వాల్సిన దగ్గర రాష్ట్రం మొత్తం వాళ్ళ శ్రేణులకి ధైర్యాన్ని నింపి వాళ్ళ శ్రేణుల అభిప్రాయాలని సభలో ప్రతిస్పందించి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన శాసనసభ పక్షం ఇవాళ సమావేశాలనే స్కిప్ చేయటం అని అంటే 100% ప్రజల కోణంలో వాళ్ళ శ్రేణుల కోణంలో వాళ్ళకి ఓటు వేశారు అని చెప్తున్న 40% ఓటర్ల కోణంలో ఆలోచించినప్పుడు 100% అది ఒక పలాయనవాదంగానే పరిగణించాలి. అది కూడా ఈసారి బడ్జెట్ సమావేశాలు మామూలు. అవును. కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే వైఖరి కనుక కొనసాగించిన పక్షంలో 100% ఆయన శాసనసభ పక్షంలో కూడా ఆయనే చీలికి తెప్పించుకోవడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు ఉన్నారు, వాళ్ళకి కూడా వాళ్ళ నియోజకవర్గ సమస్యల గురించి ప్రస్తావించాలని ఉంటుంది. శాసనసభ్యులుగా ప్రతిపక్షంలో ఉన్న రోజున తమ పనితీరు మెరుగుపరచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ద్వారా ప్రజల్లో గుర్తింపు గౌరవం పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఇటువంటి అవకాశాన్ని చేజేతుల జగన్మోహన్ రెడ్డి గారు కాలదన్నుతున్న నేపథ్యంలో అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించైనా సరే తమని ఎన్నుకున్న ప్రజల పక్షాన నిలబడి తమ రాజకీయ భవిష్యత్తును సుస్థిరం చేసుకునే ప్రయత్నంలో భాగంగా వారైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో విభేదించి సమావేశాలకు హాజరు కావడానికి ఆస్కారం ఉందని నేను భావిస్తా ఉన్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.